దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇది నా వాక్య భాగంగా పరంగీతములు 2వ అధ్యాయము 11, 12, 13 వచనాలలో 8వ భాగాన్ని మనము చూద్దాం. పరిశుద్ధ దేవుడైన దేవుని కృపావర్షం మనందరిపై సమృద్ధిగా కురియనుగాక. పరంగీతమును శ్రేష్టమైన గ్రంథాన్ని గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ గ్రంథము నుండి ప్రభువు మనకు నేర్పే ఆధ్యాత్మికమైన పాఠాలు ఎన్నో మనకు నేర్పిస్తూ ఉండగా ఆయన ఘనమైన నామమునకు వేలాది స్తోత్రాలు మనము చెల్లించబద్ధులమై ఉన్నాం. పరంగీతములు 2, 11, 12, 13లో నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము అనే మాటను మనము ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇటువంటి స్థితిని ప్రభువా మీరు మాకు ఇచ్చారు. ఈ దినము కొరకై నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సజీవులన్న దేశంలో ఉంచిన ఆయన మమ్మలను బలపరిచి ఈ రీతిగా ప్రభువా నిలబెట్టిన విధానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. వాక్యము మీదయ్యున్నది, వినువారు నీ బిడ్డలై ఉన్నారు. బోధించు నేను ప్రభువా, నా నోటికి బోరగా ఉండి ప్రభువా మీరు మాట్లాడండి. నాలో మాలో ఉండండి ప్రభువా, మా చుట్టూ ఆవరించి ఉండండి నాయన. నీకు వందనాలు. వాక్యమును వివరిస్తుండగా కావలసిన జ్ఞానాత్మను దయచేసి పరిశుద్ధాత్మ దేవాని సహాయంను కోరుకుంటుండగా మీ కృప విడుదల చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఇది నా వాక్య భాగమును మీ చేతులకు సమర్పించుకుంటూ మీ నామానికే మహిమా ఘనత ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చిన్న పాట పాడుకుందాం. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను. ఆలోచనకర్త, ఆలోచనకర్త, నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. ఈ జీవితానికి నీవే చాలునయ్యా.
నిన్ను నేను విడచిన విడువలేదు నీదు ప్రేమ, విడిచిపెట్టలేనిది ఉన్నా విడిపించావు నన్ను. నిన్ను నేను విడచిన విడువలేదు నీదు ప్రేమ, విడిచిపెట్టలేనిది ఉన్నా విడిపించావు నన్ను. విడువని విమోచకుడా, విడువని విమోచకుడా, నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా, నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నా జీవితమంతా జీవించెదని కొరకే, నాకు ఉన్న సమస్తము అర్పించెదని సేవలో. నా జీవితమంతా జీవించెదని కొరకే, నాకు ఉన్న సమస్తము అర్పించెదని సేవలో. నిలచిన నిజ దేవుడా, పిలచిన నిజ దేవుడా, పిలచిన నిజ దేవుడా, పిలచిన నిజ దేవుడా, నీ సహాయముండుట నాకు క్షేమమయ్యా, నీ సహాయముండుట నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇదన వాక్య భాగంలోనికి వెళ్దాం. పరంగీతములు 2వ అధ్యాయము 11, 12 వచనాలను మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినం మరికొంత మనము నేర్చుకుందాం. వసంతకాలం గురించి ప్రభు 5 ప్రాముఖ్యమైన విషయాలు మనకు తెలియజేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా దేశమంతటా పువ్వులు పూసినవి, రెండవది పిట్టల కోలాహలము చేయుచున్నవి, పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది, 4 అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, 5 ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసన చుచున్నవి. చలికాలము వర్షకాలము తీరిపోయేను, వర్షమిక రాదు. వసంతకాలము వచ్చినట్టుకు ఇవి 5 రుజువులై ఉన్నాయి కనుక ఈ 5 రుజువులు మనకు నేర్పించే ఆధ్యాత్మిక పాఠాలు ఎన్నో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి 4 రుజువుల గురించి మనము ధ్యానం చేశాం. ఈ దినము 5వ రుజువును గురించి మనము ధ్యానం చేసుకుందాం. 5వదిగా ద్రాక్ష చెట్లు పూతపెట్టి సువాసనలిచ్చుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథమందు ఉదహరింపబడిన వృక్షాదులలో ద్రాక్ష చెట్టు ప్రధానమైనదిగా మనకు కనబడుతోంది. ఈ చెట్టును కూర్చిన సూచనలు బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నోవహను దైవజనుడు ద్రాక్ష తోటను వేసుకున్నట్లు ఆదికాండము 9వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. యోధా తన గాడిదను ద్రాక్ష చెట్టుకు కట్టినట్లు ఆదికాండము 49లో వ్రాయబడినట్లుగా చూస్తూ ఉన్నాం. ద్రాక్ష చెట్ల క్రింద నివసించడం సమాధాన సంరక్షణకు సూచనగా ఉన్నట్లుగా మీకా గ్రంథం 4వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. అలాగునని ద్రాక్ష చెట్లను అణగద్రొక్కటం నాశనమునకు గుర్తుగా ఉన్నట్లు యెషయా గ్రంథం 16లో వ్రాయబడినట్లుగా చూస్తూ ఉన్నాం.
ద్రాక్ష చెట్లు పాలస్తీనా దేశంలో పర్వతముల మీద సమృద్ధిగా పెరుగుతాయి కనుక ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి తేబడిన ద్రాక్ష చెట్టుకు పోల్చబడినట్టుగా కీర్తనల గ్రంథం 80వ అధ్యాయంలో వ్రాయబడినట్లుగా చూస్తూ ఉన్నాం. ద్రాక్ష చెట్లు ప్రభువు నెరిగిన విశ్వాసులకు కూడా సూచనగా ఉన్నట్లుగా చూస్తున్నాం. అందుకు 5 కారణాలు ఉన్నట్లుగా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ద్రాక్ష చెట్టు ఫలించెడి చెట్టు, అందుచేత సంతానవంతురాలకు భార్య ద్రాక్ష చెట్టుకు పోల్చబడినట్లుగా దావీదు కీర్తన 128:3 వ్రాయబడి ఉంది. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె నుండును అని దేవుడు అక్కడ సెలవిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఒక పర్యాయము ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులతో మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును అని యోహాను సువార్త 15:8 సెలవిచ్చి ఉన్నాడు. వాస్తవమునకు ద్రాక్ష చెట్టు యేసు ప్రభువే కనుక మనము తీగలము మాత్రమే. అందుచేత ద్రాక్షావళిని నేను, తీగల మీరు, ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును అని యోహాను సువార్త 15:5 సెలవిచ్చినట్లుగా ప్రభువులో ఉంట అనగా ప్రభువుతోటి సహవాసము కలిగి జీవించుట. కనుక ప్రభుతోటి సహవాసమునకు, వాక్య ధ్యానమునకు, ప్రార్థన చేయుటకు, ఆరాధన చేయుటకు మనము ఎంతో అవసరత కలిగి ఆయన సన్నిధిలో ఉండాలని దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. పాపము అన్నది దేవుని సన్నిధిలో సహవాసాన్ని తెంపివేసేదిగా మనకు కనబడుతుంది. కాబట్టి మనకు తెలిసిన ప్రతి పాపాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలని దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడే మనము ప్రభువులో నిలిచి ఉండగలము. కనుక ఎప్పుడు ప్రభువులో నిలిచి ఉంటుమో అప్పుడే మనము ఫలింపగలమని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. మొట్టమొదటిగా ఈ ద్రాక్ష చెట్టు ఫలించే చెట్టుగా మనకు కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. రెండవదిగా ద్రాక్ష చెట్టును గురించి మనం చూస్తే ద్రాక్ష చెట్లు బలహీనమైనవిగా మనకు కనబడుతున్నాయి. ఇతర చెట్ల వలె ద్రాక్ష చెట్లు పైకి ఎత్తుగా పెరగవు, కానీ ఎల్లప్పుడూ క్రింద నేల మీదనే ప్రాగుతవి. ఆ పైకి ఎగసి వెళ్ళాలి అంటే ఏ ఇతర చెట్ల మీద కానీ, పందిళ్ళ మీద కానీ ఆనుకొని అవి పైకి ప్రాకుతూ ఉంటాయి. కనుక అవి ఎగసి వెళ్ళాలి అంటే ఏ ఇతర చెట్ల మీదో అవి చక్కగా మరి ప్రాకటానికి అనుకూలంగా ఉండే బలమైన చెట్లు ఏమైనా ఉంటే వాటి మీద ప్రాకుతూ ఉంటాయని మరి మనము చూస్తూ ఉంటాం. దానికి ఎప్పుడు కూడా మనం చూస్తున్న విధంగా పందిళ్ళు మాత్రం వేసి వాటిని జాగ్రత్తగా చూస్తారని మరి మనము ఈ పందిళ్లను చూచినప్పుడు మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈ రీతిగా మనము ఆ పందిళ్లను వేరే చెట్లకు ఏదైనా పాకే విధానాన్ని గనక మనము చూస్తే స్వభావరీత్యా మానవులమైన మనము కూడా మనందరము బలహీనమే. కనుక శారీరకముగా, మానసికముగా, ఆధ్యాత్మికంగా అనేక విషయాల్లో మనము బలహీనమై ఉన్నాము. కనుక మన తలంపులు, మాటలు, క్రియలు బలహీనమైనవి. కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నత పర్వత శిఖరానుభవము మనకు ఎక్కి వెళ్ళవలసిన వారముగా ఉన్నాము. అయితే ఆత్మీయంగా చీకటి లోయలందు తౌడులాడుచు తొట్టుపడుచు ఉన్నాము. కనుక క్రీస్తు దేవుని శక్తి అయ్యున్నాడు అని వ్రాయబడిన ప్రకారంగా బలహీనమైన మనలను బలపరచుటకు గాను క్రీస్తు ప్రభువు దేవుని శక్తి అయ్యున్నాడు. ఇటు శక్తివంతునిపై ఆనుకొని జీవించుటకు మనము నేర్చుకోవలసిన బద్ధులమై ఉన్నాం. మనము అనేక పర్యాయాలు మన జ్ఞానం లేకపోతే శరీర బలం వీటి మీద ఆనుకుంటూ మనము దేవుని మీద ఆధారపడకుండా స్నేహితులతోనో బంధువులతోనో వారి మీద ఆనుకుంటూ ఉంటాము. కనుక
మనం ఆ రీతిగా ఆనుకుంటే వాటి వల్ల మనకు ప్రయోజనం ఏమీ ఉండదని దేవుని యొక్క వాక్యం మనకు హెచ్చరిక చేస్తుంది. మనం ఆనుకొని ఆధారపడదగిన శక్తిమంతుడు క్రీస్తు ప్రభు అనే మనం గుర్తు చేసుకోవాలి. ఆయన ఎంతటికైనా దేనికైనా ఆధారపడదగినట్టు వాడు కనుక తన మీద ఆనుకున్న వాడిని ఆయన ఎన్నడూనూ నిరాశ చేయను కనుక అట్టి వారిని విడువక ఎడవబాయక అంతము వరకు వారికి సహాయం చేసి నడిపించువాడై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ద్రాక్ష చెట్లు బలహీనమైనప్పటికీ అవి పందిళ్ళ మీదనో లేకపోతే ఒక బలమైన చెట్టు మీద ఏదో ఒకటి ఆధారం చేసుకుని అవి ప్రాకుతూ ఫలాలను ఇస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. బలహీనమైనదే కానీ మరి ఫలించే చెట్టుగా ఉండి మనకు ఉదాహరణగా చూపిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అవి ఏ రీతిగా వేరే పందిళ్ళ మీద కానీ బలమైన చెట్లకు కానీ ఏ రీతిగా ప్రాకుతూ ఆనుకుంటున్నాయో బలవంతుడైన క్రీస్తు పైన మనం ఆనుకొని వేటి మీద మనం ఆధారపడక దేవుని మీద ఆధారపడి జీవించాలని ఈ ద్రాక్ష చెట్టు బలహీనమైన మనకు అనేకమైన పాఠాలు మనకు నేర్పిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మూడవదిగా చూసినట్లయితే ద్రాక్ష చెట్టు ఫలించుటకు తప్ప మరి దేనికి పనికిరాదని మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ద్రాక్ష చెట్టు కర్రను మనము దేనికి కూడా ఉపయోగించుకోలేం, అది నిష్ప్రయోజనమైనదిగా మనకు కనపడుతుంది. ఈ కర్రతో మరి వేరైనా వస్తువులు కానీ కుర్చీలు కానీ టేబుల్స్ కానీ వేరే ఏమి కూడా వాటితో మనము తయారు చేయలేము. కానీ ఇది పొయ్యిలో పారవేయుటకు మాత్రమే పనికి వస్తుంది కనుక అలాగే మానవ మాత్రులమైన మనము నిష్ప్రయోజకులం, నీచులమై ఉన్నాము కనుక ఎన్నికలేని వారముగా పురుగుల వంటి వారుగా మనము కనబడుతున్నాం కనుక మన నీతి క్రియలు ప్రభుని దృష్టిలో మురికి గుడ్డల వంటివిగా దేవునికి కనబడుతూ ఉన్నాయి కనుక వాటన్నిటి ద్వారా మనకు రక్షణ కలుగుదు కనుక వాటి ద్వారా మనము రక్షణ పొందలేము కనుక మనము నిత్య నరకాగ్నికి శిక్షకు పాత్రులమై ఉన్నాం. అలాంటి మనలను రక్షించి తన మహిమార్థమైన దేవుడు ఎక్కడైతే ఉన్నాడో, మహిమకరముగా ఆయన ఎక్కడైతే ఉన్నాడో ఆయన ఉన్న స్థలంలోనికి మనలను తీసుకుని వెళ్ళటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అక్కడికి తీసుకుని వెళ్ళటానికి సమర్థవంతమైన వాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఆ కారణాన మనము నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అని ఫిలిప్పీ 4:13 వ్రాయబడిన ప్రకారంగా సాక్ష్యమిస్తూ ఉన్నాడు. కనుక బలహీనమైన మనము పొయ్యిలో పారవేయబట్టకే మనము అది ఎందుకు పనికిరాదు, నిష్ప్రయోజనమైనది, అది అగ్నిలో పారవేయటకు తప్ప దేనికి పనికిరాదు అనుకున్న దాన్ని అది మనుషులకు పోల్చి చూసుకుంటే నిష్ప్రయోజకులమైన మనము అగ్నికి ఆహుతి కావలసిన మనములను దేవుడు ఏం చేశాను అంటే తన మహిమార్థమై మనలను కూడాను అగ్నికి ఆహుతి కాకుండా ఆయనుండే స్థలంలో మనము ఉండులాగున మనలను తీసుకుని వెళ్ళటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కనుక ఆయన సమస్తమును చేయగలిగిన దేవుడు కనుక నువ్వు ఆయన దగ్గరకు వస్తే నిన్ను అగ్ని నుండి తప్పించి పరలోక రాజ్యానికి వారసుడుగా చేయటానికి ఆయన ఇష్టపడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 4వదిగా ద్రాక్ష కర్ర బలహీనమైనదైనా అది స్థిరమైనదిగా మనకు కనబడుతూ ఉంది. అది త్వరగా చెడని కర్ర, అది చాలా కాలము నిలిచియుండు కర్ర కనుక ద్రాక్షావల్లి యేసు ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకములో శరీరధారిగా వచ్చి ఉన్నాడు కనుక యేసు ప్రభు శరీరము మనకు జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ కర్ర చాలా కాలము నిలిచి ఉండేదిగా ఎలాగన కనబడుతూ ఉందో యేసు ప్రభు ధరించిన మానవ శరీరాన్ని సూచిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు
శరీరం 3 దినాలు సమాధిలో ఉంచబడినా కూడా అది చెడిపోలేదు, కుళ్ళు పట్టలేదు. అలాగే ఆయన విశ్వాసులు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టినవారు కనుక క్రీస్తు అను బండపై స్థిర నివాసము కలిగిన వారుగా సర్వశక్తిమంతుని వలన భద్రపరచబడిన వారు కనుక వారు ఎన్నటికి నశింపరు. వారు మరణించిన మహిమ శరీరములతో తిరిగి లేస్తారు. వారు పొందబోవు స్వాస్థ్యము కూడా వాడబారనిది అని, అది శాశ్వతమైనదని ఇక్కడ ఈ ద్రాక్ష కర్రను గురించి దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ద్రాక్ష చెట్టు స్థిరమైనది, మరి ఇది ఎక్కువ కాలముగా ఉండేదిగా మనకు కనబడుతుంది. అది ఆయన శరీరము కుళ్ళు పట్టకుండా చేసినట్లుగా ఆయన శరీరాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ఇక్కడ వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. అది యేసు ప్రభువుకు పోల్చబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన ఈ భూలోకమునకు వచ్చి శరీరధారిగా ఉన్నప్పుడు ఆ శరీరమునకు సాదృశ్యంగా మనకు కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక రాబోవు ఆ స్వాస్థ్యమును, ఆ పొందబోయే స్వాస్థ్యము వాడవారినదిగా ఉండినట్లుగా దేవుడు మనకు శాశ్వతమైనదిగా మనకి ఇస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ 4వ భాగంలో స్థిరమైనదిగా మనకు ఆ ద్రాక్ష కర్ర మనకు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక 5వదిగా మనము చూస్తే ద్రాక్ష చెట్లు పూతలు. ద్రాక్ష చెట్లు పూతలు పట్టి సువాసనలు ఇచ్చుచున్నవి అని మరి పరంగితంలో మనము చూస్తూ ఉన్నాం. ద్రాక్ష పూతల నుండి రసవంతమైన మాధుర్యమైన ఫలాలు వస్తాయి. ఈ ద్రాక్ష ఫలాలు రక్తపుష్టికి ఎక్కువగా మనము వాడుతూ ఉంటాం. కనుక కలగబోయే ఫలాలను సూచించుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పుష్టి కలిగించు కాయలుగా మనకు ఇవి కనబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ద్రాక్ష పూతలు సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి కనుక ద్రాక్ష పూతల సువాసన క్రీస్తు సువాసనకు సూచనగా మనకు కనబడుతున్నట్లుగా మనకు చూస్తూ ఉన్నాం. ఆ సువాసన ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము అను నవరసభరితమైన సత్క్రియలు. ద్రాక్షాపూతలు ప్రభుని ప్రజలైన వారు ఈ నవరసభరితమైన ద్రాక్షాపూతల సువాసనను వెదజల్లవలసిన ఉన్నాము కనుక ద్రాక్షాపూతల సువాసనకు తోటలోని పాములు మరి పారిపోతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే మన జీవితంలో మనము క్రీస్తు సువాసనను కలిగిన పక్షాన మనము హృదయ తోటలో నుండి, మన కుటుంబంలో తోటలో నుండి, మన సంఘం అనే తోటలో నుండి ఘటసర్పమైన సాతానును వాడు పారిపోతాడు కనుక మనము క్రీస్తు సువాసన కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసనలు ఇచ్చుచున్నవనగా ప్రభువు రాకడ సమీపమై ఉన్నదని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువు నిన్ను అందుకే పిలుస్తూ ఉన్నాడు. నువ్వు దేవునిని కలిగి ఉంటే ఈ సువాసన భరితమైన జీవితం నీకుంటుంది కనుక ఆ 9 విషయాలను నువ్వు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ రీతిగా కలిగి ఉన్నప్పుడు సంఘములో కానీ, కుటుంబంలో కానీ, నీ జీవితంలో కానీ, నీ హృదయంలో కానీ సాతానుడు ఉండటానికి అక్కడ వీలుండకుండా వాడు పారిపోతాడు అని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. కనుక అట్టి సువాసన భరితమైన జీవితము మనము కలిగి ఉండాలని, అది కావాలి అని అంటే ప్రభువు ఆ రీతిగా ఉన్నాడు కనుక మనము అట్టి స్థితిని కలిగి ఉండినట్లయితే మనము కూడా ఆ రీతిగా దుష్టుని మనము దూరముగా వెళ్ళగొట్టడానికి, సంఘాల్లో లేకుండా, కుటుంబాల్లో లేకుండా వాడిని వెళ్ళగొట్టడానికి మనకు ఆస్కారం దొరుకుతుంది. కనుక అట్టి సువాసన కలిగి మనము ఉండాలని ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. అందుకే లెమ్ము, రమ్ము అని ప్రేమతో నిన్ను పిలుస్తూ ఉన్నాడు. మన జవాబు ఏ రీతిగా ఉందో, నేను అట్టి స్థితిలో ఉన్నానా లేదా అని ఈ ద్రాక్ష చెట్టును గురించి మరి 5 విషయాలను మనము జ్ఞాపకం చేసుకున్నాం కనుక మన జీవితాలను మనము పరిశీలన చేసుకున్నాం. ఆ రీతిగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇటు స్థితి కొరకై నీకు వందనాలు ప్రభువా. ద్రాక్షావల్లిని ప్రభువా నాయన మీ శరీరముగా సూచించి మేమేమి రీతిగా ప్రభువా మేము జీవించాలో నాయన మీరు మాకు నేర్పించిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు. ఆ ద్రాక్ష పండ్ల యొక్క నానా పుష్పములను నాయన మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఆ పూతలను గురించి జ్ఞాపకం చేసుకున్నాం ప్రభువా. అవి సువాసన వెదజల్లుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. మీరు నాయన నా తండ్రి అట్టి సువాసనకు సాదృశ్యముగా ఉన్నారు ప్రభా. నీలో ఆ రీతిగా ఉండుటకు నా తండ్రి, మీలో ఉన్న ప్రభా నా తండ్రి, ఆ 9 రకాలైన ప్రభా అనుభవాలను మేము నాయన మా హృదయాల్లో భద్రపరుచుకుని దుష్టిని దూరపరిచి నాయన నీతో సహవాసం చేయుటకు నాయన సిద్ధపరచండి. ద్రాక్ష చెట్లు పూతపట్టి వాసనిచ్చినప్పుడు నాయన నీ రాకడ వస్తుందని ప్రభా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇది రాకడకు సూచనగా కనబడుతుంది అన్నారు ప్రభా, నీకు వందనాలు. కనుక నాయన అది చిగురించినప్పుడు ప్రభా నా తండ్రి మీరు వస్తున్నారని మేము జ్ఞాపకం చేసుకుని నీ కృపతో మమ్మలను ప్రభా సరిచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అంజూరపు చెట్టు చిగురిస్తూ ఉంది ప్రభా, మీరు రావటానికి సిద్ధముగా ఉన్నారు కనుక మమ్మలను జ్ఞాపకం చేసుకుని సిద్ధపరిచిన తండ్రి నిరాకడలో ఎత్తబడేవారిగా మమ్మల్ని సిద్ధపరిచి నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.